కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తెరాసలో చేరారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన కేటీఆర్ సురేష్ రెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు తెరాసలో సముచిత స్థానాన్ని కల్పిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు తెరాస పాలనలో నిశ్శబ్ద అభివృద్ధి విప్లవాన్ని తాను చూశానని సురేష్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనులు కొనసాగాలంటే మళ్లీ తెరాస అధికారంలోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే తెరాస ఆహ్వానాన్ని అంగీకరించినట్టు ప్రకటించారు. ఒక పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తిగా నా స్వంత లాభం కాకుండా ఆ పార్టీకి సేవ చేస్తూ కొనసాగుతూ వెళ్ళాను. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ ఏం కారణాలతో వచ్చాయో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజానీకానికి చెప్పారు. రాష్ట్రంలో ఏం పథకాలు జరుగుతున్నాయో ప్రజలందరికీ తెలుసు. నా ఒపీనియన్లో ఈ పథకాలను బలపరిస్తేనే కంప్లీట్ చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఐ హావ్ టేకెన్ దిస్ డెసిషన్. ఇంకొక మాట మీరు అడిగిన దానికి పాజిటివ్ కోణంలో ఎందుకు చూడరు? నేనేమంటున్నా అంటే అధికారంలో ఉన్నప్పుడు సురేష్ రెడ్డి గారు రాలేదు అధికారం అనుభవించడానికి. ఈరోజు అధికారం పోయింది, ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఈరోజు టికెట్లు కూడా డిక్లేర్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. మరి అక్కడ ఈ సందర్భంలో వారు వస్తున్నారంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, తెలంగాణ అభివృద్ధి ఆగకుండా ఉండడానికని వారు చెప్తున్నప్పుడు దాన్ని పాజిటివ్ కోణంలో కూడా చూడొచ్చు కదా. అధికారమే పరమావిధిగా సురేష్ రెడ్డి గారు రావడం లేదనే మాట ఎందుకు రారు మీ నోట్ల నుంచి? ఆ విజ్ఞప్తి ఒకటే. నేను ఈరోజు పెద్దలు సురేష్ రెడ్డి గారిని ఇక్కడికి ఆహ్వానించడానికి వచ్చాను. రాజకీయపరమైన వాతావరణం, ఎన్నికల వాతావరణం రాష్ట్రంలో ఇప్పటికే వచ్చింది. రేపటి నుంచి రోజు మాట్లాడుకుందాం. మిగతా చాలా విషయాలు చాలా ఇంకా చెప్పేది ఉంది. మొత్తం అన్ని పటాకులు ఈరోజు కాల్ చేస్తే బాగుండదు. మిగతా విషయాలు తర్వాత చెప్తాను.